లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:49. తిథి పాడ్యమి ఉదయం 10:05 వరకు, నక్షత్రం పుష్యమి ఉదయం 11:36 వరకు, వర్జం రాత్రి 12:38 నుంచి 2:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:21 వరకు, మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది 6:37 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం, సాయంకాలపు వేళ విధియ ప్రారంభం కావడం వలన చంద్ర దర్శనం, విధినాటి చంద్ర దర్శనం ఈరోజు సాయంకాలం చేయాలన్నమాట. శ్రావణ మాసం ఈ రోజుతో ప్రారంభమైంది. శ్రావణ మాసాన్ని చాలా పవిత్రమైనదిగా భావన చేస్తూ ఉంటాం. వివాహం అయిన వారు ఈ శ్రావణ మాసపు నోములు అనే పేరుతో శుక్రవారాల్లోనూ మంగళవారాల్లోనూ ఆ గౌరీదేవిని పూజ చేసి వారికి చేయాల్సినటువంటి దానాధికం అవన్నీ కూడా చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో శనగలు నానబెడతారు, దాంట్లో కాస్త పసుపు వేస్తారు. ఈ లక్షణం వలన శనగల్లో ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇక్కడ శనగలు మరియు పసుపు కూడా సాక్షాత్తు గురుడుకు సంబంధించిన ద్రవ్యాలు. గురుడు సంతానకారకుడు, అంటే ఉత్తమ సంతానం కలగడానికి ఈ ప్రక్రియ చాలా బాగా ఉపకరిస్తుంది. దానం కొద్దీ బిడ్డలు అని మన సామెత. కాబట్టి స్త్రీలు అలా దానం చేసి సత్సంతానాన్ని పొందడం జరుగుతుంటుంది. నేటి ఆణిముత్యం. అపవిత్రతను హృదయం నుండి తొలగించుటయే మోక్షమునకు ఏకైక మార్గం. తిండి ఎక్కువై పారేసేవారు, తిండి లేక అల్లాడేవారు ఉన్నంత వరకు సమానత్వం సిద్ధించదు.